హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవి వచ్చి రథసప్తమి కదండి. సో దాని గురించి ఎస్టర్డేనే నీట్గా అంతా క్లీన్ చేసేసుకొని దేవుని పటాలన్నీ కడిగేసుకొని దేవుడి దగ్గర ఉండే బండి అంతా క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకుంటున్నాను. సో దేవుని పటాలు కూడా అన్ని రిమూవ్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసి పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. ఇంత పెట్టుకునేసిన తర్వాత నెక్స్ట్ కొన్ని ఉన్నాయిలేండి ఫ్రెండ్స్. బట్ మనం చేసుకుంటుంటే పూజలు అప్పుడప్పుడైనా చేయాలి కదా, టైం లేదు అది లేదనుకుంటే కుదరదు. కాబట్టి పైగా రథసప్తమి సూర్యుడికి సంబంధించింది కాబట్టి ఆయన సూర్యభగవానికి కొంచెం అప్పుడప్పుడైనా మనము పూజ చేస్తూ ఉంటేనే మరి. సో చూడండి, రాసుకుంటూ పసుపు అంతా రాసుకొని ఇదైతే నేను ఈవినింగే క్లీన్ చేసేసుకున్నాను. స్నానం చేసుకొని ఆ పీటలకంతా బాగా పసుపు రాసేసుకొని పసుపు పెట్టేసుకొని అరేంజ్ చేసేసుకుంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేయంగానే మనకు వర్క్ ఈజీ అయిపోతుంది, పని కొంచెం తక్కువ అవుతుంది. మళ్ళీ స్కూల్కి